జమ్మూ కశ్మీర్లో ఉగ్రముఖలు మరోసారి పేట్రేగేందుకు కుట్రలు పన్నుతున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై పంచా విసిరిన ముష్కరులు ఈసారి జైళ్లలో ఉన్న తమ నేతలను విడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. జైళ్లపై దాడికి కుట్ర పన్నినట్లు గుర్తించిన నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. సురాన్కోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల రహస్య స్థావరంలో వెంటనే ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన 5 ఐఈడీలను బలగాలు గుర్తించాయి. జమ్మూ కశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలిసింది. జమ్మూ కశ్మీర్ జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితో పాటు సైనిక వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు అందింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డీజీ శ్రీనగర్ లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. 2023 నుంచి జమ్మూ కశ్మీర్ లో జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించాయి. ఆదివారం సాయంత్రం నుంచి సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రత్యేక విభాగం సంయుక్తంగా తీవ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. గాలిస్తోన్న బలగాలు ఉగ్ర స్థావరాన్ని గుర్తించాయి. సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు దాచిన 2 వైర్లెస్ సెట్లు, 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్ర స్థావరం సురాన్ కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది. ఒక్కోటి 1/2 కేజీ నుంచి 5 కేజీల వరకు ఉన్న ఐఈడీలు వెంటనే ఉపయోగించేందుకు వీలుగా ఉన్నట్లు భద్రతా బలగాలు చెప్పాయి. 2 ఐఈడీలు స్టీల్ బకెట్లలో, 3 టిఫిన్ బాక్సుల్లో ఉన్నట్లు తెలిపాయి. వాటిని అదే ప్రాంతంలో నియంత్రిత విధానంలో పేల్చివేసినట్లు తెలిపాయి. అక్కడే 2 వైర్లెస్ సెట్లతో పాటు 5 ప్యాకెట్ల యూరియా, 5 కేజీల గ్యాస్ సిలిండర్, ఒక బైనాక్యులర్, దుప్పట్లు, ఊలు టోపీలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైనిక బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.